పిన్నుతో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టే సామర్థ్యం, లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్తో జట్టును ఆదుకునే ప్రతిభ, ఇక ఫీల్డింగ్లో అయితే మెరుపు వేగంతో సాగే నైపుణ్యం, ఇవన్నీ కలిస్తే టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా. అన్ని విభాగాలను అదరకొట్టి అతడి గాయాల కారణంగా అడ్డంకిగా మారిపోయాయి. ఇటీవల కాలంలో గాయాలతో అతను దూరమైన మ్యాచ్ల సంఖ్య చాలా ఎక్కువే. ఇప్పుడు ఇంగ్లాండ్తో రెండో టెస్టుకు దూరం అయ్యాడు. దీంతో జడేజా భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అతన్ని దాటి మరో ఆల్రౌండర్ని వెతకాలనే పరిస్థితి కనబడుతోంది. అయితే జడేజాకి ఇప్పుడు ప్రధానంగా సవాలు విసిరేవి వయసు, గాయాలు, ఫిట్నెస్, అతని ఫామ్. ప్రదర్శన పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు. ఎప్పుడు మైదానంలో అడుగుపెట్టినా 100% ప్రదర్శన ఇస్తాడు. కానీ 35 ఏళ్ల జడేజాకి ఇప్పుడు వయసు మీద పడుతుంది. గాయాలు వెనక్కి లాగుతున్నాయి. ముఖ్యంగా 2021 నుంచి గాయాలతో జడేజా తరచుగా జట్టుకు దూరం అవుతూనే ఉంటున్నాడు. టెస్ట్ అరంగేట్రం నుంచి అశ్విన్తో కలిసి దుర్భేద్యమైన స్పిన్ ద్వయంగా మారిన అతను ఇప్పుడు జట్టులోకి నిలకడగా ఉండలేకపోతున్నాడు. ఇప్పటి వరకు 69 టెస్టుల్లో అతను 24.43 సగటుతో ఏకంగా 280 వికెట్లు పడగొట్టాడు. ఇక బ్యాటింగ్లో అయితే 36.16 సగటుతో 2983 పరుగులు సాధించాడు. ఇందులో 3 సెంచరీలు, 20 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అయితే ప్రపంచంలోని అత్యుత్తమ ఫీల్డర్లో ఒకడు అనడానికి అతిశక్తి కాదు. ఇక అయితే ఫామ్ పరంగా జడేజాకు ఎటువంటి సమస్య లేదు. జట్టు సంధి దశలో ఉన్న ఈ సమయంలో ముఖ్యంగా టాప్ ఆర్డర్లో కొత్త ఆటగాళ్లు వస్తున్న నేపథ్యంలో లోయర్ ఆర్డర్లో జడ్డు బ్యాట్తోనే కీలమవుతున్నాడు. కొన్నేళ్లుగా అతని ప్రదర్శన చాలా బాగుంది. 2018 నుంచి భారత్లో జరిగిన టెస్ట్ సిరీస్లో అత్యధిక సార్లు 50కి పైగా పరుగులు చేసిన ఆటగాడు ఇతనే. అయితే 20 ఇన్నింగ్స్లో 54.81 సగటుతో 877 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 6 అర్ధ సెంచరీలు కూడా ఖాతాలో వేసుకున్నాడు. కానీ గాయాలు అతని సవాలు విసురుతున్నాయి. తాజాగా ఇంగ్లాండ్తో తొలి టెస్టులో తొడ కండరాల గాయం బారిన పడ్డ అతడు జాతీయ క్రికెట్ అకాడమీకి కోలుకోవడానికి వెళ్ళాడు. తర్వాత కొన్ని రోజుల పాటు ఇదే ఇల్లు అని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. ఎక్కువ రోజులు ఇక్కడే ఉండాల్సి వస్తుందన్న ఉద్దేశంతోనే అతను ఆ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. అయితే గాయాల కారణంగా 3 ఫార్మాట్లో నిలకడగా ఆడలేని పరిస్థితి జడేజాది. అతని శరీరం సహకరించడం లేదు. ఇప్పుడు ఇంగ్లాండ్తో తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్లో బౌలింగ్ 3 వికెట్లు తీశాడు. అలాగే బ్యాటింగ్లో మొదటి ఇన్నింగ్స్లో 87 పరుగులు చేశాడు. అలాగే సత్తా చాటిన అతను కానీ రెండో ఇన్నింగ్స్ వచ్చేసరికి బౌలింగ్లో 34 ఓవర్లు వేసి 131 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. దీనికి ముందు తన టెస్ట్ కెరియర్లో ఒక ఇన్నింగ్స్లో జడేజా ఇన్ని పరుగులు ఎప్పుడు ఇవ్వలేదు. ఛేదనలోని పరుగులు ప్రయత్నించి రన్అట్ అయ్యాడు. అయితే వికెట్ మధ్య మెరుపు వేగంతో పరిగెత్తే మైదానంలో చురుగ్గా ఉండే జడ్డు రన్అట్ అవ్వడం ఆశ్చర్యం కలిగించేదే. పరిగెత్తే క్రమంలో అతని తొడ కండరాలు పట్టేశాయి. గత 3 ఏళ్లలో 5 సార్లు గాయాల పాల్పడ్డ జడేజా జట్టుకు దూరమయ్యాడు. అయితే 2021 జనవరిలో బొటనవేలు గాయం నుంచి ఎక్కువగా జట్టుకు దూరంగానే ఉంటున్నాడు. అయితే 2022 ఆసియా కప్లో గాయం వల్ల T20 ప్రపంచ కప్కు దూరం కావాల్సి వచ్చింది. అయితే మోకాలు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. అంతకుముందు 2022 ఆరంభంలో పక్కటెంకల గాయంతో 2 నెలల ఆటకు దూరమయ్యాడు. దానికంటే ముందు 2021, 2022 ఫిబ్రవరి వరకు చేతి గాయంతో బాధపడ్డాడు. ఆల్రౌండర్గా పని భారం జడేజాకు సమస్యగా మారిందని తెలుస్తుంది. ఇప్పుడు అదే అతని భవిష్యత్తుపై సందేహాలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పుడు ప్రత్యామ్నాయం చూడాల్సిన పరిస్థితి తలెత్తుతుందనే చెప్పుకోవాలి. వాషింగ్టన్ సొంత తన సత్తాను నిరూపించుకోవాల్సి ఉంది. మరోవైపు జడేజా లాంటి ఆల్రౌండర్ అయిన అక్షర్ జట్టుతోనే కొనసాగుతున్నాడు. ఇప్పుడు అయితే రెండో టెస్ట్ కోసం స్క్వాడ్లోకి సౌరవ్ కుమార్ని తీసుకున్నప్పటికీ అతని వయసు కూడా 30 ఏళ్ళు. ఈ నేపథ్యంలో యువ ఆటగాళ్లపైనే దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. అయితే రవీంద్ర జడేజా ఎప్పుడు రికవర్ అవుతాడు? జూన్లో జరగబోయే ICC T20 వరల్డ్ కప్ ఆడతాడా? IPLలో ఆడతారా? అయితే ఈ టెస్ట్ సిరీస్లో మిగిలిన 3 టెస్టులు కానీ ఆడగలడా? మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.